అన్న చెప్పండి, వారం రోజుల్లో జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ జరగబోతున్న నేపథ్యంలో ఎట్లా ఉంది స్పందన? ప్రజల నుండి ఏమంటా ఉన్నారు ప్రజలు? స్పందనతో పాటు ఏ సర్వే చూసినా కూడా, ఏ కడప దాటినా కూడా, ఏ మహిళను అడిగినా, ఏ వృద్ధుని అడిగినా మేము టీఆర్ఎస్ పార్టీ తప్ప వేరే పార్టీకి ఆస్కారం లేదు. మీరు కూడా ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఏ గల్లీకి దాటినా కూడా టీఆర్ఎస్ కార్యకర్తలే కనబడుతుంది తప్ప ఇప్పుడు కాంగ్రెస్ ఓటేటందుకు కూడా ఒక కార్యకర్త కూడా కనబడతలే. అంటే ఇలా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితులు అనేది అర్థమవుతా ఉన్నది. అన్ని పేడ్ సర్వేలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేకే సర్వే పేడ్ సర్వేనా, ఇంకా మిగతా సర్వే చాణక్య సర్వే, కానీ అన్ని సర్వేలు పేడ్ అయితే మరి అసలు ప్రజల సర్వే మాకు ముఖ్యం. ప్రజల సర్వే కూడా టీఆర్ఎస్ పార్టీ డంకా బజాయిస్తా అని చెప్తా ఉన్నారు కదా. పథకాలు ఇప్పుడు ఎలాంటి అమలు చేస్తామని చెప్పేసి మీరు ప్రజల్లోకి పోతా ఉన్నారు, అన్న హామీలు ఇస్తా ఉన్నారా ప్రజలకు? మేము ప్రభుత్వంలోనే హామీలు ఇస్తామా? మా ప్రభుత్వంలో మేము 10 ఏళ్ళు చేసినాడు. మా సార్ కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు ఈ రోజు వరకు కూడా కొనసాగుతున్నాయి. ఆ సంక్షేమ పథకాల ద్వారానే ఇలా మా జీవనోపాధి ఉంది కాబట్టి మళ్ళీ సార్ని కోరుకుంటూ మళ్ళీ సారే రావాలి, కారు వేయాలనే ఆలోచనతో ఉన్నారు. కారు గెలవాలి అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు, కారు గెలిస్తే పథకాలు బంద్ అయితే అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. దీనికి ఏం చెప్తారు మరి? రాష్ట్రంలో రాజ్యాంగం ఒకటే ఉంటుంది. జూబ్లీస్కి ఒక ప్రత్యేకమైన చట్టం లేదు, ప్రత్యేకమైన రాజ్యాంగం లేదు. అసలు ఎక్కడన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా పథకాలు బంద్ అవుతాయనడానికి ఎంత సిగ్గుచేటు అనేది కూడా ప్రజలు ఇలా ఆలోచించవలసిన విషయం. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి ఒక గవర్నర్ ఆర్డినెన్స్ తీసిన సంక్షేమ పథకాన్ని అన్ని నియోజకవర్గాలకు కొనసాగిస్తారు. ఒక జూబ్లీహిల్స్ కు ప్రత్యేకమైన చట్టం ఉండదు. ఇది ఆయన అవివేకం. ఆయన మాటలు నిజంగా చిన్నపిల్లలు మాట్లాడే మాటలు. ఒక బ్లాక్ మెయిల్ రాజకీయానికి తెరదిస్తాడు. దానికి జూబ్లీహిల్స్ ప్రజలు ఎటువంటి అదరరు బెదరకుండా కూడా మా పార్టీ పక్షాన ఉన్నారు. మా ప్రజలు ఇవాళ టీఆర్ఎస్ నాయకత్వాన్ని, కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. దానిలో సందేహం లేదు. చిల్లర రాజకీయాలు మానుకోవాలని చెప్పి ఇలా జూబ్లీహిల్స్ ప్రజలు 11వ తారీఖు నాడు ఇచ్చే తీర్పు రేవంత్ రెడ్డికి చెంపా పెట్టుంటదని చెప్పక తప్పదు. 3 సార్లు ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు గెలిచారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పేసి అంటా ఉన్నారు. ఎక్కడ డ్రైనేజీలు అక్కడనే ఉన్నాయి, ఎక్కడ అభివృద్ధి అక్కడనే ఆగిపోయింది తప్పితే అభివృద్ధి ఎక్కడ కనబడతలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇదే యూసుఫ్ గూడల వెంకటగిరికి సంబంధించిన 4 లక్షల కెపాసిటీ వాటర్ ట్యాంకు ద్వారా ఈ రోజు ఆయన ఇచ్చిన నీళ్ల ద్వారానే అంతో ఇంతో మాకు నీళ్ల దాహం తీరింది. ఆయన చేసిన పథకం, ఆయన చేసిన వాటర్ సప్లై ఈ రోజు మాకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు తెరదించిండు. ప్రభుత్వం ద్వారా వచ్చిన పేద ప్రజలకు సన్నబియ్యం కాకుండా 2000 పెన్షన్ కానీ, రకరకాల ఇలా ఆరోగ్యశ్రీ కానీ ఆయన పెట్టిన పథకాలు అవే. అవును, అంగన్వాడీలలో సన్నబియ్యంతో భోజనం పెట్టినాం కదా స్కూళ్ళలో విద్యార్థులకు. అంటే చూసుకున్నట్టయితే సానుభూతితోనే ముందడికి పోతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి సానుభూతి వండుతుందంటారా ఈ ఎలక్షన్ లో? సానుభూతి వండుతుందా పంటలేదా 14వ తారీఖు మీరు చూస్తారు. ఇప్పుడు మా పాట మేము పాడుతున్నాం, మీరు అదే అంటారని చెప్పక తప్పగా 11వ తారీఖు నాడు ఓటర్ తీర్పు చూడండి మీరు. అంటే బలవంతంగా మాగంటి సునీత గారిని పోటీ చేపిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ, ఆమెకు ఇష్టం లేకున్నా కూడా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎంతవరకు నిజం? ఓన్లీ రూమర్స్ మాత్రమే. ఈ కాంగ్రెస్ పార్టీ చెడ్డీ గ్యాంగ్ తయారు చేసిన రూమర్స్ ఇవి, అంతకు మించి ఏం లేదు. మీరేమో భాజపా గల్లీలో తిరుగుతా ఉన్నారు, మీరు గల్లీలు దాటరు ఇల్లు చూడరు అని చెప్పేసి ఏమో నవీన్ యాదవ్ అంటా ఉన్నాడు. దీనికి ఏం చెప్తారు? ఇది నవీన్ యాదవ్ అడ్డా. ఈ అడ్డా వెంటనే మేము గల్లీ రోజుకొని గల్లీలలో తిరుగుతాను. ఏం పీక్కుంటాడో పీక్కు మనం. అంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం క్యాడర్ మొత్తం వారం రోజుల్లో ఖాళీ చేపిస్తా అంటున్నాడు కానీ మరి దీనికి ఏం చెప్తారు? ఆయన తాత తరం కూడా కాదు అంటున్నా. అది చిన్నపిల్లలు మాట్లాడే ముచ్చట. గోళీలు ఆడుకుంటారు. నేను గెలవకపోతే నేను పంపిస్తా అనే పిల్లలను బెదిరించేంత చేష్టలు అవి. ఆ రోజులు కాదు. ఇక్కడ సిపి సజ్జనార్ ఉన్నాడు, ఇక్కడ పోలీస్ యంత్రాంగం ఉన్నది, ఎలక్షన్ కమిషన్ ఉన్నది. ఎవడు భయపడిస్తే భయపడేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు. ఇది కేసీఆర్ రక్తం, కేసీఆర్ శిష్యులు, కేసీఆర్ రక్త ప్రవహిస్తున్న రోజుల్లో ఎవరు భయపడడు ఇక్కడ. ఒకవేళ మేము అట్లా భయపడి తెలుసుకుంటే ఎవడు ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు. ఇప్పుడు 5-6 రోజుల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. కేసీఆర్ గారు వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ ఎందుకు? రేవంత్ రెడ్డి స్థాయికి కేటీఆర్ చాలు, ఆ కేసీఆర్ అవసరం లేదు. ప్రజలు తెలివికల్ల వాళ్ళు కాబట్టి వాళ్ళు మంచిగా జ్ఞాపకం ఉంచుకొని 6 గ్యారెంటీలలో మహాలక్ష్మి పథకం అత్తకి ఇస్తా, కోడలికి ఇస్తా అన్నాడు. ఇప్పుడు అత్తకు 4000 చేయలేదు, కోడలికి 2500 గతి లేదు. అడుగుతారు కదా ఖచ్చితంగా. అదే విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అన్నాడు. వాళ్ళు ఇప్పుడు జేఏసీ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తా, లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. మొన్న జేఏసీ వాళ్ళు రోడ్ల మీద తిరిగి కాంగ్రెస్ కోట వేయకండి, ఆడిన మాట ఇచ్చిన మాట వాగ్దానం తప్పిరు అని చెప్పంటే వాళ్ళని కొడతా ఉన్నారు. రౌడీ లెక్క, గుండా లెక్క, వీధి గుండా లెక్క, రౌడీ లెక్క వాళ్ళని కొడతా ఉన్నారు. పాపం అమ్మాయి మొన్న పోలీస్ స్టేషన్ ముందు చెప్పుకుంటా ఉంటే మీడియాలో కళ్ళ నీళ్ళు వచ్చినాయి. నుంచి వ్యతిరేకత వస్తున్న పరిస్థితి, మరి దీనికి ఏం చెప్తారు? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీద అభిమానం, ప్రజల్లో ఉన్నటువంటి పరిపాలన సౌలభ్యం అప్పటికిప్పటికున్న తేడా మాత్రమే అని చెప్తాం. కాంగ్రెస్ పార్టీ మీద 22 నెలలకే విరక్తి వైరాగ్యం చెందింది మొత్తం ప్రజలందరూ.
ప్రజల్లో ఖచ్చితంగా ఆనాడున్న కేసీఆర్ పాలనే చల్లగా ఉంది. ఆ రోజు కేసీఆర్ పాలనే మంచిగా ఉంది. కేసీఆర్ అయితేనే రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలిస్తాడు, రాష్ట్ర ప్రజలకు కావాల్సిన అవసరాలన్నీ చేకూర్చాడనే ఆలోచన రాష్ట్ర ప్రజలలో ఉంది. కాంగ్రెస్ పార్టీలు అంటా ఉన్నారు కానీ సంక్షేమ పథకాలను నడిపిస్తా ఉన్నాం మేము రాష్ట్రాన్ని అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. అది రేవంత్ రెడ్డి అబ్బజాగిరి కాదు కదా. పథకాలు అనేది ప్రభుత్వం రాజ్యాంగం లోపల ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా అది సంక్షేమ పథకాలు అనేది ప్రజలందరికీ చేకూర్చాలి. కానీ ఇలా కాంగ్రెస్ బీజేపీ మన టీఆర్ఎస్ అనేది ఏముండదు కదా. అందరికి ఇవ్వాల్సిందే కదా. ఖచ్చితంగా బంద్ చేస్తామంటే ఆయన అబ్బజాగిరి కాదు. ఆయన ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి పెడతలేడు. తెలంగాణ రాష్ట్ర సొమ్మంతా తీసుకుపోయి ఢిల్లీలో రాహుల్ గాంధీకి అప్పచెప్పినట్టు ఇట్లా అప్పచెప్తే ప్రజలు ఊరుకోరు కదా. ప్రజలు ఇప్పుడు ఈ ఎలక్షన్లలో తగిన బుద్ధి చెప్తారు ఆ మాట్లాడినందుకు. అంటే బీఆర్ఎస్ పార్టీని నమ్మే రోజులు లేవు. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం సన్నగిల్లే నీ ఉత్తర ప్రగల్భాలు, నువ్వు చెప్పినటువంటి ఉత్తర ప్రగల్భాలు, నువ్వు చెప్పినటువంటి మాటలకు ప్రజలు ఆకర్షితులై ఓట్లేసినాక 22 నెలల నుంచి నువ్వు మోసపోయినామని గ్రహించారు. ఇప్పుడు మోసపోయినామని గ్రహించి నీ ఉత్తర ప్రగల్భాలు, నీ బట్టెబాయి మాటలు, నీ తొండి మాటలు నమ్మడానికి లేరు ప్రజలు. మళ్ళా ఆనాటి కేసీఆరే బాగుండే, మేమేదో మాయ మాటలు చెప్పి ఆశపడి గోసపడ్డాము. ఇవాళ మేము ఇది చేసుకున్నాము. ఆనాటి కేసీఆర్ మంచిగా ఉండే, సారే కావాలి, కారే కావాలి, మళ్ళీ సారే ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా పాట పాడుతూ ఉన్నారు. పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దల దాకా. మరి కారే కావాలని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. కారు వస్తే పథకాలు బంద్ అయితే అని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. అందుకే ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు కదా. రేవంత్ రెడ్డి ఇంట్లో కాదు కదా పథకాలు. ప్రభుత్వం ఉంటుంది, దానికి ఒక రాజ్యాంగం ఉంటుంది, గవర్నర్ ఉంటాడు. రేవంత్ రెడ్డి ఫైనల్ కాదు కదా, గవర్నర్ ఉంటాడు. ఇవన్నీ ఉంటాయి కదా. రేవంత్ రెడ్డి చేసిన ఆటలు ఆడడానికి పైన గవర్నర్ ఉన్నాడు. ఒక ప్రభుత్వం రాజ్యాంగం ఉంటుంది, ఒక అసెంబ్లీ ఉంది, అసెంబ్లీలో చర్చ ఉంటుంది. దాని ప్రకారం పద్ధతి ప్రకారం చేసేది ఉంటుంది. ఏదైనా నిధులైనా విధులైనా ఏదైనా దాని పద్ధతి ప్రకారం చేసి ఉంటుంది. ఆయన బాబు జాగ్రత్త కదా, ఆయన ఏ జాగ్రత్త కదా, ఇంట్లోకి వెళ్ళి ఇస్తారు పథకాలు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్ అద్భుతంగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎక్కడ అభివృద్ధి అక్కడనే ఆగిపోయిందని చెప్పేసి అంటా ఉన్నారు. మరి పక్కా 100% నిజం. చిన్నపిల్లవాడికి విద్యార్థులను అడిగినా చెప్తారు, ఇప్పుడు నిరుద్యోగులను అడిగినా చెప్తారు. సైబర్ సిటీ, మెట్రో రైలు, తర్వాత మన ఫ్లైఓవర్స్, ఇవన్నీ ఎవరి హయాంలో జరిగినాయి? కేసీఆర్ హయాంలోనే జరిగినాయి. కేసీఆర్ ఏమంటే ఇవాళ ప్రజలు ఈ మాత్రం హైదరాబాద్లో మంచిగా ప్రశాంతంగా బతకగలుగుతున్నారు. ఇక అంతకంటే మించి ఇంకా ఏం చేయలేదు. అందుకే అప్పుడు అభివృద్ధి ఎంతనే కదా, 10 ఏళ్ళు పరిపాలించిండు. కాకపోతే ఈయన మోసపూరితమైన మాటలతోటి, ఈయన వాగ్దానాలతోటి ప్రజలు ఆశపడ్డారు, గోసపడుతున్నారు. ఇప్పుడు అది ఆ గోసపడే ఇప్పుడు మళ్ళా నిజం తెలుసుకున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ అయితేనే బాగుంటుంది అనే నిజం తెలుసుకున్నారు ప్రజలందరూ. ఖచ్చితంగా తీర్పు 11వ తారీఖు నాడు కుక్క కాటుకు చెప్పేది లెక్క ప్రజలందరూ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారు. మాగంటి సునీత గెలుస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డికి ఢిల్లీలోకి వెళ్ళి వాయించుడు అవుతుంది. అప్పుడు